డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిపోయింది. ఆ కేసుని సుప్రీంకోర్టు దాకా వీడ్చుకు వెళ్ళిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి బాగా ఇంత పచ్చగడ్డి ఇంత ఎండుగడ్డి మొత్తం కలిపి పెట్టారు సుప్రీంకోర్టులో. రాజకీయంగా మీకు ఏదైనా కక్షలుంటే అవి రాజకీయ బరిలోనే తేల్చుకోండి, అంతే తప్ప కోర్టులని ఆ కక్షా కార్పణ్యాలు తీర్చుకుంటానికి సాధనంగా మాత్రం వాడుకోకండి అనే విషయాన్ని గట్టిగా నొక్కి వక్కాణించి మరీ చెప్పారు. ఇక దాంతోపాటుగా ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు కూడా పేరు కూడా చేర్చాలి అని అనుబంధంగా వేసిన పిటిషన్ కానీ, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అనే వేసిన పిటిషన్ కానీ డిస్మిస్ చేసేశారు. ఆల్రెడీ ఈ కేసు కొట్టివేస్తామంటే బాబు కాదు ఆగండి, మేమే విత్డ్రా చేసుకుంటాము అని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయరు చెప్తే దానికి పర్మిషన్ ఇచ్చింది కోర్టు, మిగతావి డిస్మిస్ చేయటం జరిగింది. అసలు ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసిన అవసరం ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏమొచ్చింది? తెలంగాణలో జరిగిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో అందున కరకట్ట మీద కమల్ హాసన్ అని పేరు తెచ్చుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ దాకా ఎందుకు వెళ్ళాడు? దీని వెనకున్న ఉద్దేశాలు ఏమిటి, ఇప్పుడు ఆయన సాధించింది ఏమిటి అనేది ఈ వీడియోలో మొత్తం వివరిస్తాను, చివరి దాకా చూడండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఆరోపించబడిన ఈ ఓటుకు నోటు కేసును తీసుకొని చంద్రబాబు నాయుడు మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తాను, సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డికే కాదు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తాను చూడండి అనే అంశంలో ఈ విషయాన్ని తీసుకుని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఆల్రెడీ హైకోర్టు ఇందులో చేయటానికి ఏమీ లేదని కొట్టేసినప్పటికీ దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ రోజున బాగా ఇంత పచ్చగడ్డి ఇంత ఎండుగడ్డి కలిపి పెట్టించుకొని మొట్టికాయలు మొట్టించుకొని మరీ వచ్చాడు. కేసుని మేమే విత్డ్రా చేసుకుంటాము అని అంటే అది ఎంత అప్రదిష్ట చెప్పండి. కేసులో వచ్చిన తీర్పు రావటమో ఇంకోటో ఏదో జరగాలి, కానీ కోర్టు బాగా గడ్డి పెట్టిందనే కారణానికి ఈ కేసుని మేము విత్డ్రా చేసుకుంటాము అని అంటే వాళ్ళు చేసింది తప్పని ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నట్టేగా. ఎంత పని ఎందుకు జరిగింది ఆళ్ల రామకృష్ణారెడ్డికి? ప్రతి దాంట్లోనూ తగుదనమ్మా అని చెప్పి వరదలు వచ్చాయి అనగానే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మాట అంటాడు. ఇదిగో ఇక్కడ అమరావతి అనే దాన్ని చంద్రబాబు నాయుడు దురుద్దేశపూర్వకంగా పెట్టాడు, అందులో ఏదో వాళ్ళు 1000 కోట్ల స్కామ్ ఒకటి చేయటానికి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు, ఇదంతా మునిగిపోయే ప్రాంతం అని అతను ఒక మాట అంటే దాన్ని నిజం చేస్తానని చెప్పి అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట మీద డ్యాన్సులు కట్టారు. అందుకే కదా వీళ్ళకిద్దరు కరకట్ట కమల్ హాసన్ అని పేరు వచ్చింది. అసలు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించడానికి, కావాలంటే మంత్రి పదవి అయినా కొట్టడానికి విచిత్రమైన పరిస్థితులన్నీ ఆయన నెత్తికెత్తుకొని పరిగెత్తూ ఉంటాడు. జోగి రమేష్ లాంటి వాళ్ళు అంటే మరి వాళ్ళకున్న ఈ కార్డులన్నీ వాడుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి అతను వేరే రకంగా సంపాదించాడు మంత్రి పదవి. మరి ఇక విడదల రజని అయితే ఆవిడ ఇక ఉన్న భజన చెక్క భజన, ఇక ఏ భజన ఉంటే ఆ భజన మొత్తం చేసి ఆవిడ ఒక మంత్రి పదవి సంపాదించింది. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏమి రాలే. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు మీద ఎగబడితే మంత్రి పదవి మనం కూడా సంపాదించాలి అనే ఒకటే దుగ్ధతోటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. హైకోర్టు కొట్టేసినా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి అడిషనల్గా చంద్రబాబు నాయుడు మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు పేరుని ఈ ఓటుకు నోటు కేసులో పెట్టాలి అని. మరి అప్పట్లో ఈ ఓటుకు నోటు కేసుకి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని వెళ్ళి స్టీఫెన్ అనే ఒక ఎమ్మెల్యేని ప్రభావితం చేయబోయాడు, చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడాడు, ఆ రికార్డు కూడా బయటకు వచ్చింది అని ఆరోపించిన అప్పుడు అసలు ఆ రికార్డు ఎలా బయటకు వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అంశం తెరపైకి వచ్చేటప్పటికి కేసీఆర్ కూడా మిన్నకుండా మెదలకుండా ఊరుకొని దాన్ని ఎక్కడున్న దాన్ని అక్కడే వదిలేశాడు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కనుక బయటపడితే
చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టబడుతుందా, ప్రభావం చేశాడా చేయలేదా అనేది ప్రూవ్ అవటం చాలా కష్టమైన అంశం అయినప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా కేసీఆర్ పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుంది అనే ఒక పెద్ద దీంతో కేసీఆర్ వదిలేశాడు. లేకపోతే కేసీఆర్ మాత్రం ఎందుకు వదులుతాడు? కేసీఆర్ అప్పట్లో మంచి ఫైర్ మీద ఉండేవాడు. అతనే వదిలేస్తే ఇక ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్టుకొని ఇతను మంత్రి పదవి కోసం ఇతను ప్రయత్నాలు ఇతను చేశాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నా మీదే కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద లేవు కదా, అతని మీద కూడా కేసులు ఏదో రకంగా తయారు చేయాలి అనే అంశంలో ఇట్లాంటి వాటన్నిటినీ తీసి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయండి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ కేసు చంద్రబాబు నాయుడు మీద అనే దాన్ని ఎత్తుకొని వెళ్తే ఏమీ కుదరట్లేదని చివరికి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి సిబిఐకి లేకపోతే ఏమిటి, మన దగ్గర సిఐడి ఉంది కదా, ఈ సిఐడిని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తాను చూడని చేసి ఇదిగో ఇప్పుడున్న పరిస్థితి తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఆ అరెస్ట్ ఆ రోజు జరగకపోయి ఉంటే మరి ఏం జరిగేదో. కానీ ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏవైతే నాకు 150 సీట్లు వచ్చాయి అని వెర్రవీగాడు, అంతకు మించిన సీట్లు ఇప్పుడు కూటమి సాధించింది. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన 135 అసెంబ్లీ స్థానాలు ఆయన పార్టీకే సాధించుకోగలిగాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించుకోగలిగాడు? చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి ఆ ఎన్నికల అఫిడవిట్లో నా మీద కేసులు ఏమేమి ఉన్నాయి అని ప్రస్తావించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి రాసుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు కూడా రాసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. అసలు అందులో కూడా ఒక చిన్న కుట్ర చేసి కేసులు ఏమేమి ఉన్నాయి అనే వివరాలు ఇవ్వకుండా అందులో ఆ ఎన్నికల అఫిడవిట్లో కనుక వాటిని మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విషయాన్ని చూపి వాళ్ళ నామినేషన్ తిరస్కరించే విధంగా కూడా చేయొచ్చు అని ఒక వేరే డ్రామా ఆడబోతే దాని మీద కూడా కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏం చేస్తారు అని అంటే ఇదిగో ఇలాంటివే చేస్తారు అన్నట్టుగా అయింది. చివరాఖరికి దాంట్లో వీళ్ళు పెద్ద కొండను తవ్వినా కూడా చిన్న ఎలక కూడా దొరకలేదు. ఓటుకు నోటు కేసుని కొట్టేసే పరిస్థితి దాకా తీసుకొచ్చారు. ఎంత గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి పెట్టించుకొని రావటం జరిగింది. బాగా సుప్రీంకోర్టు స్థాయిలో మంచి పెద్ద స్థాయిలో ఉంగరాల వేళ్లతోటి ముడితే ఎలా ఉంటుంది, ఆ మొట్టికాయలన్నీ వేయించుకొని వచ్చారు. రాజకీయ కక్ష ఏదైనా ఉంటే రాజకీయ బరిలో చూసుకోండి, అందుకు కోర్టులని సాధనంగా వాడుకోకండి అనంటే ఎంత పెద్ద కామెంట్ అనుకోవాలి దాన్ని. అంటే వీళ్ళు దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు అని కోర్టు అభిప్రాయపడినట్టే కదా, వీళ్ళ దురుద్దేశం మొత్తాన్ని వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేసినట్టే కదా. మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం సాధించాడు? ఈ ఒక్క ఓటుకు నోటు కేసేనా? సదావర్తి భూముల విషయం అయితే ఏమిటి, ఆ అగ్రిగోల్డ్ భూముల విషయం అయితే ఏమిటి, వాటిని కొనటానికి వచ్చిన వాళ్ళని ఎళ్ళగొట్టేసి నేను కొంటానని ఇంకో సదావర్తి భూముల్లో కొంత కోర్టుకి డబ్బులు కట్టి ఆ తర్వాత నా వల్ల కాదని హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసి కాసేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, కాసేపు నాకు టికెట్ వద్దని విచిత్రమైన పరిస్థితుల్లో ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తే దాంతో పాటుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పైపెచ్చు ఈ సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు, గడ్డి పెట్టటాలు. ఇదేనా సాధించేది వీళ్ళు రాజకీయాల్లో ఉండి? ఏం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏమన్నా అర్థం ఉందా? ఇదే ఈరోజు కుండబద్దలు.